హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పెట్రోల్ బంక్. పెట్రోల్ బంక్ పెడితే చాలామంది ఏంటంటే లక్షలు కోట్లు వచ్చేసాయి అనుకుంటారు. సో అసలు పెట్రోల్ బంక్ పెడితే మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టాలి? సో ఒక ఇన్వెస్ట్మెంట్ సెట్ అయింది. ఇన్వెస్ట్మెంట్ సెట్ అయ్యాక మనకి మంత్లీ ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్రోల్ బంక్ పెట్టాలంటే మనకి ఏజ్ లిమిట్ అనేది మినిమం 21 ఇయర్స్ క్రైటీరియా ఉండాలి. సో ఒకవేళ మన ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ దాటామనుకోండి మనం పెట్టవచ్చు పెట్రోల్ బంక్. నెక్స్ట్ వచ్చేసరికి రూరల్ అండ్ అర్బన్. రూరల్కి వేరేలాగా ఉంటుంది క్వాలిఫికేషన్, అర్బన్కి క్వాలిఫికేషన్ వేరే ఉంటుంది. రూరల్ వచ్చేసరికి నువ్వు 10th ఇంటర్ పాస్ అవుతే సరిపోతుంది పెట్రోల్ బంక్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి. ఒకవేళ అర్బన్ సైడ్ వచ్చేసరికి నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయగలిగితేనే నువ్వు పెట్రోల్ బంక్ అనేది సెటప్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నువ్వు రూరల్లో 10th ఇంటర్ అయిపోయింది, అర్బన్ వచ్చేసరికి ఏంటంటే నీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఒక పాయింట్. మెయిన్ పాయింట్ ఏంటంటే రూరల్ అంటే ఏంటంటే విలేజెస్, అర్బన్ అంటే ఏంటంటే సిటీస్, మీకు తెలిసిందే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే మొత్తం సెటప్ అవుతుంది. సో సెటప్ అవ్వడానికి మనకి మెయిన్గా ఏం కావాలి? ల్యాండ్ కావాలి. ల్యాండ్ అనేది ఈజీగా 1000 SFT అనేది మనకి ల్యాండ్ ఉండాలి. రూరల్ వచ్చేసరికి మీకు మినిమంగా ఆ ల్యాండ్ దొరకాలంటే ఒక 20 to 25 lakhs రూరల్లో అవుతుంది. అర్బన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈజీగా ఒక 1 crore ప్లస్ మీరు పెట్టుకోగలిగితే మీకు 1000 SFT ల్యాండ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు ఏమైపోయింది? ఇక్కడ ల్యాండ్ వచ్చేసింది, అంత వచ్చింది. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే డీలర్షిప్ అనేది తీసుకోవాలి. డీలర్షిప్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంచైజెస్ ఉంటాయి. HP ఉంది, భారత్ ఉంది, ఇవన్నీ ఒక ఫ్రాంచైజెస్. వాటిని అప్లై చేసుకోవాలి. వాటి వెబ్సైట్స్లోకి వెళ్ళిపోయి ఇలా నేను పెట్రోల్ బంక్ పెట్టాలి అనేసి ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్అప్ చేసేస్తే మనం ఏమైపోతుందంటే అప్పుడు ఆ డీలర్షిప్కి ఎలిజిబుల్ అవుతాం. సో డీలర్షిప్కి మనం ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత ఇదంతా మెయిన్గా ఒక లాటరీ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ వైన్స్కి వేలంపాట ఎలా వేస్తారో, సో పెట్రోల్ బంక్ మనం ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే సేమ్ ఇదే లాటరీ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ లాటరీ ప్రాసెస్లో దగ్గర 1,00,000 మంది పార్టిసిపేట్ చేస్తారు. అంటే చాలామంది పెట్రోల్ బంక్ పెట్టుకోవాలనుకుంటారు కాబట్టి ఈజీగా ఆ ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్, భారత్ పెట్రోలియం వాటిలోకి వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఆ లింక్ ద్వారా అప్లై చేసుకున్నాక వాళ్ళందరూ ఏంటంటే ఒక కంప్యూటరైజ్డ్ సిస్టమ్ తోటి ఏం చేస్తారంటే లాటరీ అనేది తీస్తారు, పికప్ చేస్తారు. కొన్ని చోట్ల కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఏంటంటే నార్మల్గా చిట్స్ పిక్ చేస్తారు. సో నెక్స్ట్ ఏమైపోతుందంటే ఒకవేళ మీరు లాటరీ సిస్టంలో మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి మీరు అర్హులు అవుతారు, అంటే ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం పెట్రోల్ బంక్ మొత్తం సెటప్ చేసేస్తాం. ఇన్కమ్ ఎంత వస్తుంది అని మనం తెలుసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్రోలియం మీద 1 లీటర్కి 3 రూపీస్ మిగులుతుంది. డీజిల్కి ఏమో 1 లీటర్కి 2.5 రూపీస్ మిగులుతుంది. సో ఇది ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ ఒక 10,000 లీటర్స్ని మనం సేల్ చేయగలిగితే ఆ 10,000కి మనకి డైలీ ఒక 20 to 25,000 అనేది ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దీన్ని మనం మంత్ వైజ్ చూసుకుంటే ఈజీగా 8 to 9 lakhs మనం ఎర్న్ చేసుకోవచ్చు. మనకి 8 to 9 lakhs ఈజీగా జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, మనం డైలీ ఎలాగైనా సరే మనకి ఈజీగా 10,000 లీటర్స్ అనేది పెట్రోల్ ఆర్ డీజిల్ ఏదో ఒకటి సేల్ అవుతుంది. సో ఈ రెండు మనం కలిపి చూసుకుంటే మనం ఈజీగా పర్ డే 20 to 25,000 తీయొచ్చు పెట్రోల్ బంక్ మీద. అదే మనం మంత్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఈజీగా 8 to 9 lakhs అనేది ఎర్న్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ అనేది చెప్పను, కానీ ఇక్కడ కొంచెం మైనస్ ఏంటంటే అక్కడ మెయింటెనెన్స్ ఖర్చులు, స్టాఫ్ రిక్వైర్మెంట్స్, స్టాఫ్కి మనం ఇచ్చే శాలరీస్ ఇవన్నీ తీసేయంగా మనకు మిగిలింది మన ప్రాఫిట్. ఇది పెట్రోల్ బంక్ ఒక ఫుల్ మ్యాటర్ అండ్ డీటెయిల్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.